హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అరుణాచలం మెయిన్ టెంపుల్ దర్శనానికి ఎంత టైం పడుతుంది, ఫ్రీ దర్శనం వెళ్ళాలా, 50 రూపీస్ స్పెషల్ దర్శనం వెళ్ళాలా, వీకెండ్స్ శని ఆదివారాల్లో రష్ ఎలా ఉంటుంది, అలాగే మరెక్కడా లేని విధంగా అరుణాచలంలో మాత్రమే శివుడు నిండుగా నగలు పట్టు వస్త్రాలు ధరించి కిరీటం పెట్టుకొని ఉంటాడు. అవన్నీ అయితే ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. అలాగే బై ట్రైన్ హైదరాబాద్ నుండి అరుణాచలం ఎలా వెళ్ళాలి, అరుణాచలంలో రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి, 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ, అన్ని వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. చూడకపోతే చూడండి. అంతలోపు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మరియు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు మనం అలంకరణ మండపం దగ్గర అయితే ఉన్నాము. ఈ అలంకరణ మండపం వెనకాలే రాజగోపురం అయితే ఉంటుంది. ఈ రాజగోపురం ఎత్తు వచ్చేసి 217 అడుగులు. అలాగే ఇందులో 11 అంతస్తులు అయితే ఉంటాయంట. ఇండియాలో ఉన్న ఎత్తైన గోపురాల్లో ఇది ఒకటి. మనకు వీడియోలో చూడడానికి చిన్నగా కనపడుతుంది, కానీ డైరెక్ట్గా చూస్తే చాలా పెద్దగా ఉంది. రాజగోపురం లోపలికి రాగానే కుమారస్వామి ఆలయం, శ్రీకృష్ణ దేవరాయల వారు కట్టించిన 1000 స్తంభాల మండపం, శివగంగా తీర్థం, వినాయక ఆలయం, కళ్యాణ మండపం, పాతాళలింగం అయితే ఉంటాయి. టెంపుల్ లోపల రష్ చూడండి ఎలా ఉందో. మేము సండే రోజు అయితే వెళ్ళాము. వీకెండ్స్ ఎప్పుడు ఇలానే ఉంటుందంట ఇక్కడ. వీకెండ్ మాత్రం ప్లాన్ చేసుకోకండి. మేము 50 రూపీస్ స్పెషల్ దర్శనానికి అయితే వెళ్ళాము. మాకు 50 రూపీస్ దర్శనానికే 4 అవర్స్ అయితే పట్టింది. ఇంకా ఫ్రీ దర్శనానికి అయితే 10 అవర్స్ పైనే పట్టేలా ఉంది. ఈ 50 రూపీస్ దర్శనం క్యూ లైన్ రాజగోపురం లోపలికి రాగానే రైట్ సైడ్లోనే ఉంటుంది. టికెట్స్ కూడా క్యూ లైన్లోనే ఇస్తారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా అరుణాచలంలో మాత్రమే శివుడు నిండుగా నగలు ధరించి పట్టు వస్త్రాలు ధరించి కిరీటం పెట్టుకుని ఉంటాడు. దానికైతే ఒక కారణం ఉంది. పార్వతీదేవి ఒక రోజున స్వామివారు పక్కన కూర్చున్నప్పుడు స్వామివారి నుండి సువాసన అయితే వచ్చిందంట. ఆ వాసనకి అమ్మవారు చాలా ప్రీతి చెందారు. అప్పుడు అమ్మవారు అడిగారు, మీ నుండి ఇంత సువాసన వస్తుంది, మీకు పునుగు ఎక్కడి నుండి వచ్చింది అని. దానికి పరమేశ్వరుడు ఇలా చెప్పాడు, పార్వతి, పునుగుపిల్లి యొక్క వాసన వల్ల ఋషుల భార్యలు పునుగుపిల్లి వెంట పడడం జరుగుతుంది అని ఋషులు ఏదో ఒకటి చేసి వాళ్ళ భార్యలని ఆ పునుగుపిల్లి నుండి రక్షించమని నన్ను అడిగారు. నేను కూడా సరే అన్నాను. ఇప్పుడు నేను పునుగుపిల్లి దగ్గరికి వెళ్ళి నీ నుండి వచ్చే సువాసన వల్ల ఋషుల భార్యలు నీ వెంట పడుతున్నారు, నీవు వెంటనే నీ ప్రాణాలను వదిలేయి అని అన్నాను. దానికి అది సరే అని ఒక చిన్న కోరిక కోరింది. నా నుండి మరియు నా వంశం నుండి వచ్చే అన్ని పునుగుపిల్లులే, వాటి నుండి వచ్చే సువాసనను నువ్వు స్వీకరించాలని అడిగింది. అందుకు నేను అంగీకరించాను. అప్పటి నుండి ఆయన తన ఒంటికి పులుగు అద్దుకోవడంతో ఆ సువాసనకి అమ్మవారైతే పరవశించిపోయేవారు. అప్పుడు అమ్మవారు ఇలా అన్నారు, నువ్వు ప్రతి చోట ఉన్నట్లు ఇక్కడ అరుణాచలంలో ఉండకూడదు. ఒంటి నిండా నగలు వేసుకోవాలి, పాములు ఏమీ ఉండకూడదు, నెత్తిన కిరీటం పెట్టుకోవాలి, పట్టు పీతాంబరాలు చుట్టుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మన పెళ్లి రోజున ఎలా ఉన్నావో అలా ఉండాలి. అంతేకాదు, భక్తులు ఎవరైనా నిన్ను కోరిక కోరితే అది వెంటనే నెరవేరాలి అని ఇలా ఈశ్వరునైతే అడిగిందంట. అందుకే మనకు అరుణాచలంలో స్వామివారు నిండుగా అయితే దర్శనమిస్తారు. ఈ ఆలయం మొత్తం 25 ఎకరాల్లో ఉంటుంది. చుట్టూ 4 ప్రధాన గోపురాలతో ఇండియాలో ఉన్న అతిపెద్ద దేవాలయాల్లో ఈ అరుణాచలేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం పంచభూత లింగాల్లో ఒకటి అయిన అగ్నిలింగ రూపంలో శివుడు మనకు దర్శనమిస్తాడు. ఈ లింగం, కిరీటం, పాదాలను దేవతలైన బ్రహ్మ, విష్ణువులు కనుగొనలేకపోయారంట. ఆ తర్వాత వారి కోరిక మేరకు ఇక్కడ శివుడు అగ్నిలింగ రూపంలో అయితే వెలిశాడు. ఇప్పుడు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మరియు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్.